ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి బంధువుల. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి ఇది అనుకుంటున్నారా? టమాటో రైస్ కాదండి, ఇది కొంచెం బిర్యానీ టైప్లో చేశాను. బంగాళదుంప కర్రీ చేశాను. భోంచేయడానికి రైస్ పెడుతున్నానండి. రైస్ పెట్టి ఇప్పుడు కర్రీ వేస్తాను. బంగాళదుంప కర్రీ చేశానండి ఈరోజు. ఈ కర్రీ ఇప్పుడు వడ్డిస్తాను మా హస్బెండ్కి. ఈరోజు మా భోజనం అండి ఇది. కొంచెం బిర్యానీ, అలాగే బంగాళదుంప కర్రీ. నోటికి ఏదైనా తినాలనిపిస్తుంది ఈ విధంగా, అందుకని ఇలా చేశానండి. చికెన్లు మటన్లు ఏం లేవులే కానీ ఇవే. ఫ్రెండ్స్, ఇప్పుడు భోజనం చేయటానికి కూర్చున్నారండి మా హస్బెండ్. ఏమండి రవి గారండి, తినండి. ఈరోజు మిస్సెస్ కొంచెం బిర్యానీ వేయలే, బిర్యానీ లాగా చేసిందండి. బంగాళదుంప కూర కర్రీ చేసింది. టేస్ట్ చేసి మీకు చెప్తాను. వేడిగా ఉందండి, ఇప్పుడే దించాను. వేడిగా రైస్, అలాగే కొంచెం పెరుగు కూడా ఉందిలేండి. బంగాళదుంప కూర, పెరుగు. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్. బాగుందా? ఉంది. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, నా గొంతు అయితే తక్కలేదండి, ఇంకా చాలా గొంతు ఇదిగానే ఉంది. అందుకనే స్పైసీగా తిందాంలే అని కొంచెం వండుకున్నాను. బిర్యానీ, బంగాళదుంప కర్రీ కాంబినేషను అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు భోంచేశారా ఇంతకీ? మేమైతే భోజనం చేస్తున్నామండి. మీరు కూడా భోంచేయండి. ఏం కూరలు వండుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కమెంట్సే మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక కమెంటు నలుగురికి, ఒక లైక్ నలుగురికి చేరువవుతుంది. దయచేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్.